ఇది నేను ఇంకొంచెం సేపట్లో ముగించేస్తాను. రేపటికి పువ్వులు కొయ్యాలి, రేపు మళ్ళీ వెళ్ళాలి కదా. దయ కోసం అదే దయ అని చెప్పారు. తర్వాత ఇంకొక తన యందు మైత్రి కలిగి ఉండి తనకు అనుకూలముగా ప్రవర్తించే వారి యందు దయతో నుండుటలో కొత్తేమియూ లేదు. కానీ తన యందు శత్రుత్వమును వహించు వారు కష్టములు పుడుచున్నప్పుడు వారి అందరి శత్రుత్వమును విడనాడి ఏకో దేవ సర్వభూతేషు గూఢ, ఒకే దేవుడు అన్ని భూతముల యందును నిండి ఉన్నాడని శృతివాక్యమును జ్ఞాపకము తెచ్చుకొని ప్రయత్నించుటలో వారి దయ పరాకాష్ట యందున్నది. సత్సంగము, శాస్త్రాదులు, పరిజ్ఞానము ఆ విషయమును సార్థకమవుతున్నవి. ఇట్టి భూతదయ కలిగి ఉండుట మానవుని పరమ కర్తవ్యము. అది ఏ శ్రేష్టమగు ధర్మమని శాస్త్రములు కూడా ఘోషించుచున్నవి. ధర్మో జీవదయాతుల్యో నకోపి జగతీతలే తస్మాత్ సర్వ ప్రయత్నేన కార్యా దయానృభి. ఈ జగమున భూతదయకు సాటియగు వేరొండు ధర్మము లేదు. కావున అన్ని విధములుగాను మానవుడు భూతదయను కలిగి ఉండవలెను. ఈ విషయమును రంతిదేవుడు, శిబి, జీమూత వాహనుడు మొదలగు మహాత్ములు దృష్టాంతము ప్రసిద్ధములు. ఇక్కడికి ఆపుతానండి. పేజీ నెంబరు 126. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నమస్కారం. నమస్తే అండి.